ఈ బిగ్ బడ్జెట్లు పెట్టేసి స్టార్ కాస్ట్ల మీద రెమ్యూనరేషన్ మీద ఇంత బడ్జెట్లు పెట్టేసరికి కూడా ఈ టికెట్ ప్రైజులు ఇన్ఎవిటబుల్ గా పెంచాల్సి వస్తుంది. దానివల్ల కూడా ఐ డోంట్ థింక్ పీపుల్ ఆర్ రియలీ విల్లింగ్ టు గో టు ద థియేటర్స్ అండ్ వాచ్ అ ఫిల్మ్. నువ్వు ఒక్కొక్క టికెట్ 250, 350, 500, ఇంకా రిలీజ్ రోజు అయితే 1000 రూపాయలు ఆర్ సమ్టైమ్స్ 3000. ఐ హర్డ్ సమ్వన్ బయింగ్ టికెట్స్ ఫర్ 3000. ఇట్స్ లైక్ ఇన్సేన్. అంటే ఇట్లా జరిగితే కూడా ఐ థింక్ ధీరజ్ కెన్ టాక్ అబౌట్ దిస్. ధీరజ్, వాట్ ఒపీనియన్ డూ హ్యావ్ ఆన్ దిస్ టికెట్ ప్రైసెస్? అంటే 2 sides ఉందండి. అంటే ఇప్పుడు రాజమౌళి గారు సినిమా చేస్తారంటే స్పెండ్ ఎక్కువ ఉంటుంది. అంటే ఆ స్పెండ్ చేసేది ఆడియన్స్ కోసమే, ఆడియన్స్ ని థ్రిల్ చేయడానికి, ఆ లార్జ్ క్యాన్వస్ చూపించడానికి. అది తప్పదు. అలా కొన్ని ప్రాజెక్ట్స్ కి స్పెండ్ చేస్తారు జెన్యున్ గా ఫర్ ఆ లార్జ్ క్యాన్వస్ చూపించడానికి. దానికి కొంచెం ఆ టికెట్ రేట్ హైక్ ఉంటే దే కెన్ రికవర్ దేర్ మనీ, లేదా రికవర్ ఎప్పుడు అవ్వదు. సో ఫర్దర్గా వచ్చే సినిమాల వాళ్ళకి కూడా స్పెండ్ చేయాలంటే భయం వేస్తుంది. సో ఆ డిఫరెన్స్ తెలియాలి. కానీ ఒక్కసారి జీవో ఇవ్వడం అలవాటు అయిపోగానే చిన్న సినిమాలకు కూడా మనం అప్లై చేసేసుకొని తెచ్చేసి అంత వర్త్ కాని సినిమాలకు కూడా చేసి ఆడియన్స్ని థియేటర్కి దూరం చేస్తున్నాం. అండ్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఎలా అయిపోయిందంటే, సార్ టికెట్ రేట్ పెరుగుతుందంటే ఒక రేటు, పెరగట్లేదంటే ఒక రేటు అనే ఒక మైండ్ సెట్ మనమే క్రియేట్ చేస్తాం. గవర్నమెంట్స్ దగ్గర నుంచే వాళ్ళే అందరికి ఇవ్వము, ఓన్లీ నిజంగా ఆ రేంజ్ ఉండి అండ్ జనాల్లో కూడా ఆ సినిమా మీద అంత ఇది ఉన్నప్పుడు ఇస్తే బాగుంటది. ఆ చిన్న కరెక్షన్ జరగాలి. మీరు గర్ల్ ఫ్రెండ్ అప్పుడు అల్లు అరవింద్ గారు కేటగారికల్ గా చెప్పారు టికెట్ ప్రైస్ పెరగదు అని. రాజు వెడ్స్ రాంబాయ్ అప్పుడైతే రాహుల్ గారు స్టేజ్ మీద చెప్పారు, నితిన్ సాయి అండ్ ఆల్ దే సెడ్ 99 రూపీస్ యువర్ టికెట్ అని. దట్ ఈస్ సచ్ అంటే ఏం హ్యాపీ కదా, నేను 99 రూపీస్ సినిమా అంటే హ్యాపీగా వెళ్ళిపోయి చూడొచ్చు. రాజు వెడ్స్ రాంబాయ్ అప్పుడు చూసాము. దాని ముందు ఇది యాక్చువల్లీ మల్టిపుల్ టైమ్స్ అప్లై చేసాం. ఫస్ట్ అంటే నేను డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నప్పుడు రైటర్ పద్మభూషణ్ అనే సినిమా నేను రిలీజ్ చేశాను. అప్పుడు ఇదే 100 రూపీస్ టికెట్ ఐడియా పెట్టాం. వెనస్డే రోజు ఏదో మదర్స్ కి ఫ్రీ షోస్ అని, ఎక్కడున్నా సరే మదర్స్ తో వెళ్తే ఫ్రీ షో అని పెట్టాం. చాలా చేసాం. బట్ నాకు నిజంగా రేట్ తక్కువ పెట్టినప్పుడు అయితే ఆడియన్స్ పక్కా వస్తున్నారండి. అది ప్రూవ్ అయింది. దాని తర్వాత నేను ఇంకొక సినిమా పేక మెడలు అనే సినిమా రిలీజ్ చేసినప్పుడు ట్రై చేశా. అప్పుడు కూడా మేజర్ గా జనాలు అయితే వస్తారు కానీ, అంటే ఆ సినిమా కంటెంట్ వర్కౌట్ అవ్వలేదు, జనాలు అయితే థియేటర్కి వస్తారు కానీ అందరం ఆ మైండ్ సెట్ లో లేము. అంటే మల్టీప్లెక్స్ వాళ్ళు ఒప్పుకోరు, అక్కడ ఒక ఇష్యూ వస్తుంది. ఇప్పుడు మల్టీప్లెక్స్ కాదని మనం సింగిల్ స్క్రీన్ లో రిలీజ్ చేయలేము. అన్ని సింగిల్ స్క్రీన్స్ రెనోవేటెడ్ అయి లేవు. సో మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే ఆర్గనైజ్డ్ సెక్టర్ కాకపోవడం వల్ల. చెప్పనా ధీరజ్ గారు, ఇది ఒక నామోషిగా కూడా ఫీల్ అవుతున్నారు. బిగ్ స్టార్, ఇంత పెద్ద బడ్జెట్, కమాన్ తక్కువ రేటు టికెట్ పెడితే ఎట్లా అన్న ఒక నామోషి కూడా ఉన్నట్టు ఉంది. అది ఉంది. ప్రొడ్యూసర్స్ గా, ప్రొడక్షన్ హౌస్ కూడా మనకు కూడా వాడు తెచ్చుకున్నాడు కదా, మనం కూడా తెచ్చుకున్నాం. ఆ సినిమాకి ఇచ్చారుగా, మన సినిమా తక్కువ, ఇది వచ్చింది. సో వాట్ డిడ్ యూ డూ ఫర్ కుబేరా? It becomes a loaded question because I'm related from 3 sides. Please, that's why. I'm an exhibitor, distributor, producer. Exactly. Good, that's why I asked you. You have to work for me in all 3 aspects. I'll tell you straight, not just Kubera or something. When we talk about increasing for maybe star heroes, as we discussed today, some logic of demand supply also adds in more than just ego, is what I personally. Okay. There is demand. There is an opening. Obviously, as a business, the thought process is going to be commercially, right? Okay. Art is one thing, and then commercially. Commercially, you want to capitalize on those 3 days. As we were discussing before this started, kuda, Monday is as it is. Friday, Saturday, Sunday, ante edo chesukovali kada. That is the thought. I don't advocate any thought process. This is my understanding of what the thought process is. Okay. Our mindset lo ideally is what our ticket rate geo kosam generally a lot of people end up going. It is a commercial decision. Because somewhere you have to keep going, you have to keep making films. Ante kuda unnai kada, like that can stop. Yeah. That is the thought process is what I understand. Okay. Other thought process is, 50 rupees, 100 rupees, 200, 250, 350, whatever the plus hike, whatever, నేను ఇస్తున్నాను యాజ్ అన్ ఆడియన్స్ మెంబర్. నాకు ఆ ఎక్స్పీరియన్స్ వస్తుందా లేదా, నాకు ఆ వాల్యూ ఆఫ్ సర్వీస్ ఉందా లేదా. ఎగ్జాక్ట్లీ. సమ్ టైమ్స్ హైక్ కూడా ఓకే ఉంటుంది జనాలకి. లైక్ సేట్ ఫర్ రాజమౌళి సర్స్ ఫిల్మ్స్, తనకి హైక్ ఉంటే కూడా ఆ వాల్యూ నాకు వచ్చింది, ఆ ఫీలింగ్ ఉంది, దెన్ పే ఇట్. డిమాండ్ సప్లై సింపుల్. బట్ యాక్చువల్గా అండి, ఎక్కడ కోపం వస్తుంది, ఎక్కడ బాధ వేస్తుంది అంటే, ఒక ఎక్స్పెక్టేషన్తో అరే ఈ మా హీరో అరేనో
మా డైరెక్టర్ అని చెప్పుకొని వెళ్తారు కదా, అంత డబ్బులు ఖర్చు పెట్టి వెళ్తారు, అండ్ దట్ ఫిల్మ్ డజంట్ వర్క్, దట్ ఈస్ అ డిజాస్టర్. ఇంకా అంటే వాళ్ళు దే విల్ లూజ్ హోప్. అండ్ అది ఆ కోపం ఉద్రేకం వచ్చేస్తుంది, ఎందుకు పెట్టాలి మేము ఇంత డబ్బులు వెన్ యు ఆర్ నాట్ మేకింగ్ గుడ్ ఫిల్మ్స్ అన్న ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. ఆ సినిమా సరిగా లేదనుకోండి, యూ స్పెండ్ మనీ, యువర్ హార్డ్ ఎర్న్డ్ మనీ, అది ఎవరికైనా పించింగ్ ఉంటుంది కదా. దట్స్ మై పాయింట్. ఆ సిచ్యువేషన్ లో మామూలుగా ఒక సినిమా యావరేజ్ అయినా పెద్ద సినిమా టికెట్ రేట్ నార్మల్ గా ఉంటే అట్లీస్ట్ ఆడియన్స్ వచ్చి ట్రై చేసే వాళ్ళు ఉంటారు, పర్లేదు ఒకసారి వెళ్దాం. టికెట్ రేట్ అబ్నార్మల్ గా ఉన్నప్పుడు కంప్లీట్ అవుట్ రేట్ రిజెక్ట్ చేస్తారు. అంటే వాళ్ళకి అంత స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు అనే థాట్ వస్తే ఉంటుంది. సో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమాలకి కంటెంట్ వైజ్ టికెట్ రేట్ పెరిగినా ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ చేయడానికి వస్తారు. బట్ కొంచెం యావరేజ్ ఎబో యావరేజ్ సినిమాలకి బై మిస్టేక్ మనం రేట్లు పెంచామా అంతే, అది రెవెన్యూ వైజ్ ఆ ఫ్రైడే రోజు తప్పితే సాటర్డే సండేనే ఎఫెక్ట్ చూపిస్తుంది, మండే వరకు కూడా వెయిట్ చేయాలి. కరెక్ట్ కరెక్ట్. ప్రొడ్యూసర్లకే ఎక్కువ పడుతుంది బ్యాండ్. అంటే డైరెక్టర్లను తిడతారు, ఏం సినిమా తీసేవారు అంటారు, కానీ ప్రొడ్యూసర్లు ఇంత అవసరమా, ఇంత పెట్టడం అవసరమా ఇన్న క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. వై డూ హ్యావ్ టు పుట్ సో మచ్ మనీ అండ్ యూ ట్యాక్స్ అస్? సో హౌ డూ యూ టేక్ ఇట్ యాజ్ ప్రొడ్యూసర్స్? ప్రొడ్యూసర్స్కి అసలు చాయిస్ లేదండి. అంటే నా హానెస్ట్ ఒపీనియన్ ఏంటంటే, అన్లెస్ ఇప్పుడు మనం కంప్లీట్ కొత్త వాళ్ళతో కొత్త సెటప్లో సినిమా చేస్తున్నామంటే ఫుల్ కంట్రోల్లో ఉంటుంది. వాళ్ళ మూవీస్ చేసినట్టు ఇప్పుడు నాని గారి ప్రొడక్షన్ అన్నా, ఏషియన్ ప్రొడక్షన్ అన్నా, మాదన్నా, మేము ప్యారల్గా ఒక పెద్ద సినిమా చేస్తే ఒక చిన్న సినిమా చేస్తుంటాం కదా. ఈ చిన్న సినిమా డైరెక్టర్ కూడా ఓ పాయింట్లో రిక్వైర్మెంట్ అడగడం స్టార్ట్ చేస్తారు. అవునా? అండ్ అది మనకి పర్లేదు కదా, ఇది ఉంటే వాల్యూ యాడ్ అవుద్ది కదా అని మనం కూడా కన్విన్స్ అయిపోతాం. మరి మనకు వద్దనుకుంటే ఫైట్ చేయగలుగుతాం కానీ, బట్ ఇట్స్ ఓకేలే అనే ఫీలింగ్ వస్తుంది. ఈ ఇట్స్ ఓకేలే అనే థింగ్స్ యాడ్ అయ్యి చాలా బడ్జెట్ పెరిగిపోద్ది. ముందు నుంచి అసలు కొత్త క్యాష్ అండ్ క్రూతో చేస్తుంటే వేరే లెక్క, వాళ్ళకి అసలు తెలియదు కూడా ఈ రిక్వైర్మెంట్ కావాలి అని. ఇప్పుడు కెమెరా ఉంది, లెన్స్ ఉంది. ప్రభాస్ గారి స్పిరిట్ మూవీకి ఏ లెన్స్ వాడుతున్నామో అదే లెన్స్ నాకు కావాలని మిడ్ రేంజ్ సినిమా డిఓపీలు కూడా అడుగుతున్నారు. అది రోజుకి ₹1,00,000 పే చేయాలన్నా పర్లేదు సార్ మీరు వెళ్ళి మాట్లాడి తగ్గించుకొని రండి అని. అంటే ఇంకా తగ్గించుకోగలుగుతున్నావా లేదా అనేది నీ స్ట్రెంత్ మీద డిపెండ్ అయి ఉందని మనకే ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి పంపిస్తుంది. అంటే ఇంకా అలా పెరుగుతున్నాయి అన్ని ఆర్టిస్టులు కూడా. అంటే సార్ ఆ సినిమాలో ఆర్టిస్ట్ చాలా బాగా చేశారు కదా సార్, ఆ ఆర్టిస్ట్ ఉంటేనే మన క్యారెక్టర్ పండుతుంది సార్, నేను ఎవరిని ఊహించుకున్నా నాకు కనబడట్లేదు సార్ అంటారు. ఆ ఆర్టిస్ట్ 3 lakhs అడిగినా 4 lakhs అడిగినా ఇవ్వాలి. అది 2-3 days అయితే పర్లేదు, 20 days 30 days షూట్ లో ఉంటే దొరికేస్తాం. ప్రాక్టికల్ సినిమా కష్టాలు అంటారు. సో ప్రొడ్యూసర్ కి చాయిస్ లేదు, అంటే మనము టెంప్ట్ అవుతాం. సో ఎండ్ ఆఫ్ ద డే మనం ప్రొడ్యూస్ చేసేది డబుల్ చేసుకోవడానికి. నిజమేనేమో ఈ వాల్యూ యాడ్ అవుతుంది, జనాలు నచ్చుతుందేమో. అంటే మీరు యాజ్ ప్రొడ్యూసర్స్ యూ గో త్రూ సో మచ్, అంటే సో మచ్ ఇన్ మేకింగ్ అ ఫిల్మ్ అండ్ బ్రింగింగ్ అవుట్ ద ఫిల్మ్ అవుట్. ఈ ప్రాసెస్ తర్వాత ఇఫ్ ద సినిమా డజంట్ వర్క్, ద ఫస్ట్ టార్గెట్ ఈస్ ద ప్రొడ్యూసర్. అంటే నా మీనింగ్, మీరు ఒక పక్క డబ్బు పెడతారు, పక్కన యూ ఐ హోల్డ్ ద బేబీ లైక్ యు నో మేక్ హర్ వాక్, అండ్ అట్ ద ఎండ్ you face the brunt. I have only one way of looking at success or failure. Success 100 crores, 700 crores, anything, or failure, complete loss. Learn, walk forward. Antena? Don't think about it. Why I take 2 days, learn from your success, enjoy your success, celebrate, even cheers cheskondi. Failure, sit down, feel bad, scream, shout, cry, do whatever. Accept your that. Walk forward. Again you turn back and then you నా సక్సెస్ అయింది, నేను బెస్ట్ ఉన్నాను అలా చేసి యూ వోంట్ గ్రో. నా ఫెయిలియర్ అయింది, నేను ఇప్పుడు ఏం చేయాలి, యూ వోంట్ గ్రో. వాట్స్ ద పాయింట్? డోంట్ స్టే ఇన్ ద పాస్ట్.